యేసుక్రీస్తు నామములో మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ ఉదయకాలము ఈ ఆత్మీయ ఆహారం అనే ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. బాగున్నారు కదూ? యెషయా గ్రంథంలో 66వ అధ్యాయము 13వ వచనములో, ఒకన తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను. ప్రియ సోదరి సోదరుడా, చాలాసార్లు కష్టాలలో ఇబ్బందుల్లో ఇరుక్కుపోతూ ఉంటాం కాదు. కొన్నిసార్లు మనకు బాగా కావలసిన వారు మనకు దూరం అయిపోతూ ఉంటారు. అది ఫ్రెండ్షిప్ బ్రేకే కావచ్చు, లేకపోతే నిజంగా మనకు బాగా ఆత్మీయులే కావచ్చు, మనకు బాగా కావలసిన వారు కావచ్చు, మహిమలోకి వెళ్ళిపోయి ఉంటారు. అప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కదా. అని ప్రభు అంటాడు, ఒకని తల్లి ఏ విధంగా ఆదరిస్తూ ఉంటుందో ఆ రీతిగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని సెలవిస్తున్నాడు. హాగరు పారిపోయి వెళుతున్న సమయంలో తన యొక్క బాబుని పట్టుకొని అక్కడ ఒక పొద కింద పెట్టేసి, నీళ్లు కూడా లేదు కాబట్టి ఇంకా చనిపోతారేమో అని చెప్పి బాధపడిపోతూ విలవిల్లాడిపోయింది తను కదూ. ఆ టైంలో ప్రభు అన్నాడు, హాగరు నీకేమి వచ్చి ఉన్నది? నేను గుర్తుకు రాలేదా? నేను సర్వశక్తి గల దేవుడని నీవు గ్రహించలేదా? ఎందుకు బాధపడుతూ ఉన్నావు? ఎందుకు ఏడుస్తూ ఉన్నావని చెప్పి అక్కడ ఒక ఊటని దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. ఎంత ఆదరించాడు కదూ. తల్లి వడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. తల్లి వడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. నీ ఉపకారం స్మరించి, నీ ఉపకారం స్మరించి స్తుతి స్తోత్రం తెలిపెదను, నే స్తుతి స్తోత్రం తెలిపెదను. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు. కల్వరి నాయకుడా, నా కల్వరి నాయకుడా, తల్లి వడిలో పవళించే బిడ్డవలేనే తండ్రిని ఒడిలోనే ఒదిగి తినయ్యా. నిజంగా ఆయన ఒడిలో ఎంత ఆనందం ఉంటుందో తెలుసా, ఎంత ఆదరణ ఉంటుందో తెలుసా. గెరాసేన దేశంలో దెయ్యం పట్టిన వ్యక్తి చాలా అందరూ విడిచిపెట్టారు అతన్ని. సొంత తల్లిదండ్రులు విడిచిపెట్టారు, ఫ్రెండ్స్ కూడా విడిచిపెట్టారు, ఊరి వారు కూడా వెలివేసినట్టున్నారు. సమాధిలో వాసం చేసేటువంటి పరిస్థితి అతను. అటువంటి వ్యక్తిని గువ్వల వంటి నేత్రాలతో యేసు ప్రభుల వారు ఎలా చూచాడో, ఆ వ్యక్తిని రక్షించాలని, ఆ వ్యక్తిని ఆదరించాలని ప్రభు ఎంత చక్కగా రాత్రంతా పడవలో ప్రయాణం చేసి ఆ ఒక్క వ్యక్తి కోసం ఎంతగా తప్పించిపోయాడో. ఉన్న దెయ్యాలన్నీ పంపించి వేసి ఆ అబ్బాయిని స్వస్థ చిత్తుడిగా చేశాడు. చూసారా, ఎవరు ఆదరించారు ఆయన్ని? తల్లి వలె ఆదరించేటువంటి ఆ దేవుడే కదూ నిన్ను కూడా ఆ విధంగా ఆదరిస్తాడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు నిన్ను. నేను ఏమాత్రం విడవాయనని చెప్పాడు. ముదిమి వచ్చే వరకు కూడా ఎత్తుకొని నడిపించేటువంటి తండ్రి ఉంటే ఎందుకు అధైర్యపడుచు ఉన్నావు? ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఆ ఆదరణ ఎప్పుడన్నా అనుభవించావా? ఆ ప్రేమని ఎప్పుడన్నా నిజంగా హృదయపూర్వకంగా అనుభవించావా? కలువరి శిలువలో ఆయన చేసిన త్యాగాన్ని మర్చిపోయావు కదూ. ఆయన మాత్రం మరవడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఆయన దివ్యమైన యొక్క వెలుగు నీ పైన ప్రసరింపచేస్తూ నీ జీవితాన్ని వెలుగుమయం చేసేటువంటి చక్కటి ఆదరించేటువంటి దేవుడు ఆయన. ఆయన దగ్గరికి వచ్చేస్తావు కదూ, ఆయన ఒడిలో హాయిగా పడుకో, చక్కగా ఆదరిస్తాడు నిన్ను. నిజంగా బుజ్జగించి నీకు నిద్రనిస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నేను సరిచేస్తాడు, తనకిష్టమైన పాత్రగా నేను మలుచుకుంటాడు ఆయన. అంతేకాదు, తన కోసం వాడుకొని ఆయన ఎలాగ మహిమపరచబడ్డాడో అలాగే నీవు ఆయన కలుసుకున్నప్పుడు బలా మంచి నమ్మకమైన దాసుడా అని నిన్ను మహిమపరుస్తాడు ఆయన. తన మహిమను నీకు ఇవ్వాలని ఆశపడుచు ఉన్నాడు, తన యొక్క ప్రేమను నీకు ఇవ్వాలని ఇష్టపడుచు ఉన్నాడు, తన స్వాస్థ్యాన్ని నీకు ఇవ్వాలని ఇష్టపడుచు ఉన్నాడు. కాబట్టి ప్రియమిత్రమా, అధైర్యపడకు.
ఆయన ఆదరించేటువంటి దేవుడు. నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయినా సరే ఒక్కసారి ఆయన ప్రేమను తలపోసుకొని వచ్చేస్తావు కదా. తప్పిపోయిన కుమారుడు, అయ్యో నా తండ్రి ఇంట్లో ఎంత నివాసం, ఎంత హాయిగా ఉన్నాను నేను అని నిజంగా ఆయన ఎంతగా ఆలోచన చేశాడు. బుద్ధి వచ్చినప్పుడు వెంటనే వస్తే తండ్రి పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆయన మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు కదా. ముద్దు పెట్టుకొని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎంత ఆదరించాడు. దుస్తులు ధరింపజేశాడు, చెప్పులు ఇచ్చాడు, ఉంగరాన్ని పెట్టాడు, గొప్ప విందు చేశాడు. అబ్బా, ఎంత ఆదరించేటువంటి దేవుడు. కాబట్టి ఎప్పుడు ఆయన విడిచిపెట్టకు. ఆయనని విడిచిపెట్టడు కానీ నువ్వు విడిచిపెట్టకుండా ఆయన ఒడిలో హాయిగా నిద్రపోతూ చక్కటి జీవితము జీవించాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ నమ్మకం గల మా తండ్రి, అద్వితీయ సత్యదేవ, శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆనాడు గెరాసన దేశంలో దయ్యం పట్టిన వ్యక్తిని స్వస్థచిత్తుడిగా చేశారు. హాగర్ను ప్రభువా యేసయ్య మీరు ధైర్యాన్ని ఇచ్చారు, ఆదరించారు. మీరు తల్లి వలె ఆదరించేటువంటి గొప్ప దేవుడు కాబట్టి మీకు వందనాలు అయ్యా. మా శ్రోతలు ఎవరైతే ప్రభువా నిస్సహాయమైన స్థితిలో ఉంటూ ఉన్నారో, మోడుబారిపోయిన జీవితాల్లో ఉంటున్నారు, నిరాశ నిస్పృహలు అలమటిస్తూ ఉన్నారు, ఒక్కసారి నాయన మీ గువ్వల వెంట నేత్రాలతో వారిని దర్శించండి దేవా. వారిని ముట్టండి, స్వస్థపరచండి. వారి జీవితంలో కావలసినవన్నీ వారికి దయచేయండి ప్రభువా. మా దిక్కు మీరే నాయన. కొండల తట్టు మా కళ్ళెచ్చు ఉన్నాం. మా సహాయం నీ వల్లే వస్తుంది కాబట్టి నాయన జ్ఞాపకం చేసుకొని మా ప్రియ బిడ్డలను ప్రభు దీవించండి, ఆశీర్వదించండి. చక్కటి జీవితాన్ని వారికి దయచేయండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి అవసరం తీర్చవలసింది వేడుకుంటూ మరొకసారి ఈ దిన ఆశీర్వాదాలతో వారిని దీవించి వర్ధలింప చేయవలసిన వేడుకుంటూ వారు కోరుకుంటున్న ప్రతి ఒక్క ఈవిని వారికి ఇచ్చి ప్రభువా మీరు మహిమ పొందవలసిన మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, మీరు నిజంగా ఈ కార్యక్రమం వల్ల మీరు బలపరచబడినట్లయితే దయచేసి ఇతరులకు షేర్ చేసి వారిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెబుతారు కదా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.